మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న క్రేజీ చిత్రం మెగా 157. ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు లేదా రఫాడిదం అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఈ సినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించనుంది. ఆమెతో పాటే మరొక టాలీవుడ్ బ్యూటీ క్యాథరిన్ కూడా మెరవబోతున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం జరుగుతున్న స్కెడ్యూల్లో ఈ ఇద్దరు స్టార్ బ్యూటీస్ కూడా జాయిన్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు చిరంజీవి ఈ సినిమాలో డ్రిల్ మాస్టర్గా మెరవబోతున్నాడట. అయితే ఇప్పటికే సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నట్లు మెగాస్ ఆఫీషియల్గా ప్రకటించారు. ఇలాంటి క్రమంలో అనిల్ రావుపూడి చిరు కోసం మరొక క్రేజీ ప్లాన్ వేశాడంటూ న్యూస్ వైరల్గా మారుతుంది. చిరు కోసం మరొక స్టార్ హీరోను రంగంలోకి దింపారంట అనిల్. ఆ స్టార్ హీరో ఎవరో కాదు, విక్టరీ వెంకటేష్. ఇప్పటికే వెంకీకి అనిల్ రావుపూడి F2, F3 సంక్రాంతికి వస్తున్న సినిమాలతో హ్యాట్రిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు సినిమాలో స్పెషల్ రోల్ కోసం అనిల్ వెంకీని సంప్రదించగా ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ రోల్కు చాలా స్పెషాలిటీ ఉందని, త్వరలోనే ఆయన ఈ సెట్లో సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం దాదాపు నెల రోజుల కాల్ షీట్స్ వెంకీ అనిల్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. జూలై నెలాఖరుకు ఆయన క్యారెక్టర్కు సంబంధించిన షూట్ ప్రారంభమవుతుందట. నిజంగా మెగా 157లో వెంకటేష్ కూడా నటిస్తే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ దగ్గుబాటి మెగా అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెగా 157 సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. అనిల్ రావుపూడికి వరుసగా హిట్స్ ఉండటంతో చిరంజీవి మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. సినిమా సెకండ్ హాఫ్లో ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్లు కూడా ఉంటాయని, ఖచ్చితంగా దీనికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అన్ని సీన్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు వీటన్నిటికీ తగ్గట్టుగా చిరంజీవి పాత్రపై ఒక ఫ్లాష్ బ్యాక్ను అనిల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఫ్లాష్ బ్యాక్లో మెగాస్టార్ పాత్ర మాఫియా బ్యాక్గ్రౌండ్తో ఉండనుందని సమాచారం. అంతేకాదు ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో మెగాస్టార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోనే వెంకటేష్ కూడా కనిపించబోతున్నాడట. ఇక ఇటీవల మెగాస్టార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా ఫుల్ ఆఫ్ ఎంటర్టైనర్ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కథ తనకెంతగానో నచ్చేసిందని, నేను సినిమా చేసేందుకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నానంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. అంతేకాదు అనిల్ రావుపూడి చెప్పే సీన్స్ గురించి మెగాస్టార్ మాట్లాడుతూ సినిమాలో ఆ సన్నివేశాల గురించి అనిల్ చెప్తుంటే నాకు కడుపు నవ్వొచ్చిందని, అంతగా నేను ప్రతి సీన్ ఎంజాయ్ చేశానని, ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులకు నచ్చుతుందని మెగాస్టార్ వివరించారు. ఇక ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన గంట సింబల్ని కొట్టండి.